విదురుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. అతన్ని చూసి యుధిష్ఠిరుడు తన మనసులో ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలని సంభాషణ మొదలుపెట్టి ఇలా అన్నాడు. మహాత్మా, నీ ముఖం నార్మల్ గా లేదు. నువ్వేదో మానసిక సంక్షోభంలో ఉన్నట్లున్నావు. ఏమైంది? హస్తినాపురంలో అందరూ బానే ఉన్నారా అని అడిగాడు. అప్పుడు విదురుడు, హస్తినాపురంలో అందరూ బానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ధృతరాష్ట్రుడు నీ కోసం ఒక సందేశం పంపాడు. అతడు నీ మయసభ లాంటి సభని హస్తినాపురంలో నిర్మించాడు. ఆ సభని చూడటానికి అక్కడ బంధుమిత్రులతో ద్యుతి క్రీడకి అంటే జూదమాడటానికి నిన్ను రమ్మన్నాడు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, జూదంలో కలహాలు పుడతాయి, శత్రుత్వాలు ఏర్పడతాయి. వివేకవంతులు ఎవరూ జూదం ఆడరు. నువ్వు బాగా ఆలోచించి మేమేం చేయాలో చెప్పు. నువ్వెలా చెప్తే మేము అలా చేస్తాము అని అన్నాడు. అప్పుడు విదురుడు, జూదం భయంకరమైన పరిణామాలకు మూలమవుతుందని నాకు తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు. జూదం వద్దని ధృతరాష్ట్రుడికి చాలా నచ్చజెప్పాను. దాని వలన రాగాలు అనర్థాలు వివరించాను. అయినా రాజు ఈ సందేశం నీకు చెప్పమని చెప్పాడు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, అక్కడ మేము ధృతరాష్ట్రుడు కుమారులతో మాత్రమే జూదం ఆడాలా, లేక ఇంకెవరితోనైనా కూడా ఆడాలా అని అడిగాడు. అప్పుడు విదురుడు, ద్యుతి క్రీడలో అసమానమైన వంచనా నైపుణ్యం ఉన్న గాంధారరాజు శకుని అక్కడే ఉన్నాడు. అతడు పందెం చెప్పినా పాచికలు విసిరినా వాటికి తిరుగులేదు. అతడే కాక అక్కడ వివింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, జయుడు కూడా నీతో ద్యుతి క్రీడకి సిద్ధమవుతున్నారు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ద్యుతి క్రీడలో పాచికలనే గాక దారుణమైన మోసాన్ని కూడా సాధనంగా చేసుకుని ఆడే భయంకరులైన జూదగాళ్ళందరూ అక్కడే చేరారు. వాళ్లతో జూదమాడడానికి ఆ క్రీడలో నైపుణ్యం లేని నన్ను రమ్మంటున్నారు. ఏమైనా ఈ లోకమంతా విధాత నిర్ణయించిన విధంగా నడుస్తుంది. అభ్యుదయ మార్గంలో సాగడం గాని అధోగతి పాలవడం గాని ఎవరి చేతిలోనూ లేవు. అన్నీ నిర్ణయించేవాడు ఆ విధాతే. నాకైతే జూదమాడాలనే కోరికే లేదు. అందులోనూ మాయావి అయిన శకునితో ఏ పరిస్థితిలోనూ జూదమాడాలని కోరుకోను. అయినా ధృతరాష్ట్రుడు పిలిచాక వెళ్లడం తప్పదు. అతడు ఆదేశిస్తే ఎవరితో అయినా జూదమాడటం తప్పదు. దాని పర్యవసానం ఎంత ఘోరంగా ఉన్నా ఆయన ఆదేశం పాటించడం నా ధర్మం. ఆ పైన కానున్నది కాక మానదు అని అన్నాడు. పాండవులందరూ హస్తినాపురానికి బయలుదేరారు. వెళ్లే దారిలో ఒక సమతల ప్రదేశంలో అందరూ రెస్ట్ తీసుకున్నారు. ఆ టైంలో విదురుడు యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి ద్యూత క్రీడకి ఆహ్వానం పంపించడం వెనుక ఉన్న కుట్రంతా వివరించాడు. అది ధృతరాష్ట్రుడి అనుమతితోనే జరుగుతుందని, జాగ్రత్తగా వ్యవహరించమని హెచ్చరించాడు. ఆ తర్వాత పాండవులందరూ హస్తినాపురం చేరారు. అందరూ